ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 9 అధ్యాయం 31 వచనం. యెహోవానందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు సంఘం విస్తరించుండెను. ఎప్పుడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడైతే ఒక మనుషుని మీదకి వస్తూ ఉంటుందో, సంఘం ఖచ్చితంగా విస్తరిస్తుంది. ఎందుకంటే సంఘంలో నీవే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివై ఉన్నావు కనుక, నీ యొక్క విశ్వాసం బట్టి సంఘమంతా నిన్ను బట్టి, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన అంతటిని బట్టి, నువ్వు దైవ సన్నిధిలో పరుగులెత్తున్నటువంటి విధానాన్ని బట్టి, సంఘంలో అనేక మంది బహుగా బలం కలిగినటువంటి వారుగా ఉంటారు, లేక బలహీనమైనటువంటి వారుగా అయినా ఉంటారు. ఒక పరీక్ష ఎదురైనప్పుడు ఆ యొక్క పరీక్షను ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు నీకు విశ్వాసాన్ని బట్టి అనేక మంది బలం పొందుతూ ఉంటారు. కనుక ఈరోజైతే స్టెఫన్‌కైతే ఒక గొప్ప పరీక్ష అనేది ఎదురవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే స్టెఫను ఉన్నాడని సాక్ష్యం మనకి ప్రకటించబడుతూ ఉంది. అతను ఎంతగానో దేవుని కొరకు జీవించాడు. అతను ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. నిరంతరం అతను దేవుని కొరకు ప్రకాశించే విధంగా అతను ఉన్నాడు. కనుక సంఘంలో ఇటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిని బట్టి అనేక మంది బలం పొందుతూ ఉంటారు. అయితే ఎంతో దైవభక్తి కలిగినటువంటి స్టెఫన్‌కి అయితే ఒక పరీక్ష అయితే ఎదురైంది. కొంతమంది ఆయన్ని శోధించడం మొదలు పెడుతూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 1, 2 వచనాల నుంచి చూసినప్పుడు ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనని స్టెఫన్ అడిగినప్పుడు అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అతను అలా వివరిస్తూనే ఉన్నాడు. వారికి అర్థమైనట్లుగా దేవుడి యొక్క లేఖనాల్ని అతడు ప్రకటిస్తూనే ఉన్నాడు. 48వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములయంలో నివసింపడు గాని, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునలని వారులారా, మీ పితరుల వరే మీరుని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నిద్రిస్తూ ఉన్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసించుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. అతడు ఎంతో ధైర్యముగా పరిశుద్ధాత్మతో నిండినవాడై దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు. అతని హృదయంలో ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకైనటువంటి మంట అది మండుచునే ఉంది. దానిని బట్టి అతను ఎంతో ధైర్యంతో ఎవరిని కూడా లెక్క చేయకుండా పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి అతడు ఖచ్చితంగా మాట్లాడని మనం చూస్తూ ఉన్నాం. అతడు ఖచ్చితంగా మాట్లాడినప్పుడు వారైతే అతని మీద పగబెట్టిన వారుగా ఉన్నారు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని కుడిపార్శ్వమును, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచిండుటయు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవను పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని అతడు పలుకుచుండగా గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ యొక్క లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు స్టెఫను ఎలా విశ్వాసంతో ముందు కొనసాగాడో, ఎలా పరుగులెత్తాడో, అతడు దేవుని మహిమ కొరకు ఎలా జీవించాడో చూసినప్పుడు స్టెఫను యొక్క మరణము ఎలా ఉందంటే అనేకుల హృదయాలను మండించే విధంగా ఉంది. అనేకుల విశ్వాసంతో ముందు కొనసాగడానికి అదెంతో బలమైనటువంటి సాధనంగా ఉంది. కనుక ఈ దినానైతే అన్ని విషయములలో నువ్వు దేవుని కొరకు ప్రకాశించాలి. ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోకూడదు. నువ్వు స్థిరత్వం కలిగి ఆయన మహిమలో నువ్వు జీవించాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, ప్రభా, నీ కొరకు నాయన మేము ప్రకాశించినట్లుగా మాకు బలమును శక్తిని అనుగ్రహించి అన్ని విషయములలో ధైర్యం తెచ్చుకొని ప్రతి విధమైన బలహీనతలన్నింటినీ ఎదిరించి మానసికంగా బలవంతులుగా ఉండునట్లుగా కృప దయచేసి మీరే మహిమగంత ప్రభువాలు పొందమని
యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.